సార్ ఈరోజు మార్కెట్ ఎలా ఉంది సార్? సో ఈ రోజు నిఫ్టీ గాని, సెన్సెక్స్ గాని ఇవన్నీ కొంతవరకు పాజిటివ్ ర్యాలీని అయితే కంటిన్యూ చేసాయి. ఆల్మోస్ట్ 4 స్ట్రెయిట్ డేస్ కంటిన్యూయస్‌గా మార్కెట్ పాజిటివ్‌గా క్లోజ్ చేయడానికి ట్రై చేసింది. గతంలో ఆల్మోస్ట్ ఒక 8 రోజులు దీనికంటే ముందు ఒక కన్సిక్యూటివ్ రెడ్ క్యాండిల్స్ పడ్డ తర్వాత లోవర్ లెవెల్స్ నుంచి వాల్యూ బయింగ్ జరుగుతుంది అన్నట్టుగా చెప్పొచ్చు. ఓకే. మార్కెట్ కింద పడటంతోటి అక్కడి నుంచి వాల్యుయేషన్ అంతా ఫెయిర్‌గా ఉన్నట్టుగా మార్కెట్‌కి, మార్కెట్ ప్లేయర్స్‌కి అండ్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి అందరికీ అనిపించడంతో కొంతవరకు బయింగ్ అనేది బాగానే మార్కెట్లో యాక్సలరేట్ అయింది. అండ్ దానికి తోడు మార్కెట్లో పెద్ద ఎత్తున నెగిటివ్ న్యూస్ ట్రిగ్గర్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా యాజ్ ఆఫ్ నౌ ఏం లేదు. మార్కెట్ ఏవైతే నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆల్రెడీ ఫ్యాక్టర్ చేయాల్సింది ఉందో అవన్నీ ఫ్యాక్టర్ చేసేసింది. కావాల్సిన న్యూస్లన్నీ కూడా ట్రంప్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ అయి ఉండొచ్చు, అన్ని కూడా ఫ్యాక్టర్ అయిపోయాయి. అండ్ దాంతో పాటుగా మనకి రీసెంట్ గా వచ్చినటువంటి ఆర్బీఐ అవుట్కమ్ లో కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఎటువంటి లేనప్పటికీ ఎకానమీని బూస్ట్ చేసే విధంగా చాలా రిఫార్మ్స్ తీసుకునే ప్రయత్నం కూడా ఆర్బీఐ చేయడం తోటి మార్కెట్ చాలా పాజిటివ్ గా అప్సైడ్ మూమెంటం ని మళ్ళీ పుంజుకోవడం అయితే మొదలుపెట్టింది. పర్టికులర్ గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెగ్మెంట్స్ నుంచి కొంతవరకు పాజిటివ్ హోప్ కూడా కనిపిస్తుంది. మనకి Q2 రిజల్ట్స్ కూడా మార్కెట్ లో స్టార్ట్ అయ్యాయి. మొన్న వచ్చినటువంటి బజాజ్ ఫైనాన్స్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ మార్కెట్ లో కొత్త హోప్ ఇచ్చింది. దాదాపుగా 26% వరకు కూడా వాళ్ళది గ్రోత్ డెలివర్ చేయటము అండ్ దాదాపుగా 9 మిలియన్ లోన్స్ ఉన్నది కాస్త ఇప్పుడు 12 మిలియన్ లోన్స్ మనకి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో Q2 ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చేసినట్లయితే గ్రోత్ కూడా బాగానే కనపడుతుంది. ఓకే. సో గోయింగ్ ఫర్దర్ ఇక్కడ ఎన్బిఎఫ్సిస్ లో కూడా కొంత స్ట్రాంగ్ మూమెంటం పికప్ అవ్వటం తోటి కన్సంప్షన్ సైకిల్ కూడా కొంతవరకు పాజిటివ్ గా ర్యాలీ ఏమన్నా అవుతుందా అన్న యాంటిసిపేషన్ కూడా మార్కెట్ లో ఉంది. సహజంగా లోన్స్ అంటూ తీసుకుంటే ఏం చేస్తారు, మళ్ళీ వాటిని తీసుకొచ్చి కార్లు కొనటము, ఇల్లులు కొనటము, ఇటువంటి వాటిల్లో మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాల్సింది, మరో దారి లేదు. అవును. సో మళ్ళీ అటువైపుగా మళ్ళీ మన ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ వస్తాయన్న ఒక యాంటిసిపేషన్, డెఫినెట్ గా ఈ లోన్ బుక్స్ గ్రోత్ ఏదైతే ఉందో అవన్నీ కూడా గోయింగ్ ఫర్దర్ మార్కెట్ ని అప్ సైడ్ పుష్ చేయడానికి, అటు ఆటో సెగ్మెంట్ కానీ రియాలిటీ సెగ్మెంట్ ని కానీ వీటిని అప్ సైడ్ పుష్ చేయడానికి స్కోప్ ఎక్కువగా కనపడుతుంది.